ట్యాంక్ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్ లైన్ వచ్చి ఇది శాండ్ కార్బన్ వెజిల్. ఈ వెజిల్ నుంచి యాక్చువల్గా ఈ వెజిల్ బ్యాక్ వాష్ ఎలా పెట్టాలంటే, ఫిల్టర్ అంటే వాటర్ పైకి వెళ్తుంది, ట్యాంక్లోకి వెళ్తుంది యూజ్ చేసుకోవడానికి. ఇది ఫిల్టర్. దీన్ని ఇక్కడ నొక్కి బ్యాక్ వాష్లో పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ వాష్లో ఎప్పుడైతే పెట్టుకుంటామో దీంట్లో ఉన్న మట్టి అంతా, చెత్త చెదరం అంతా బయటకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఫిల్టర్లో పెట్టుకుని బ్యాక్ వాష్ కొంతసేపు ఒక 15 minutes బ్యాక్ వాష్ పెట్టుకుని దాని తర్వాత ఇది వెజిల్, ఇది రెజిన్ వెజిల్ అండి. ఇది యాక్చువల్గా ఇప్పుడు రీజనరేషన్లో పెట్టాం. ఇది సర్వీస్ అంటే ట్యాంక్ లోపలికి నీళ్లు పైకి వెళ్తాయి. దీన్ని యాక్చువల్గా పైకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. దీన్ని ఒక నెలకు ఒకసారి, అంటే మనం యూసేజ్ బట్టి, మనం వాడే యూసేజ్ బట్టి వీక్లీ కానీ, అంటే ఎంత అవుట్పుట్ తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఇప్పుడు రీజనరేషన్లో పెట్టాను. ఈ రీజనరేషన్లో పెట్టి, ఇది రీజనరేషన్ పైపు, ఇది ఆన్ చేయాలి. ఇది ఆన్లో పెడితే ఇందులో సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ని తీసుకెళ్ళి లోపల ఉన్న కాల్షియం మెగ్నీషియంని కిందకి దించుతుంది స్కేలింగ్ అనేది పోవడానికి. ఇది బయటకు వచ్చే డ్రైన్, ఈ డ్రైన్ ఆన్లో ఉండాలి. ఇప్పుడు ఇది ఆన్ చేస్తున్నాను. ఇది ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు రీజనరేషన్లో పెట్టాను. ఈ పైప్ నుంచి వాటర్ తీసుకుంటుంది. ఈ పైప్ నుంచి వాటర్ తీసుకుని దీని ద్వారా డ్రై చేస్తాను అనమాట. ఇది ఇలా ఆపరేట్ చేయాలి. ఇది అంతా అయిపోయిన తర్వాత రీజనరేషన్ నుంచి తర్వాత కొంతసేపు రిన్స్లో పెట్టుకోవాలి. రిన్స్లో పెట్టుకుంటే దాని లోపల ఉన్న సాల్ట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఒక 1/2 గంట తర్వాత అప్పుడు మనం సర్వీస్లో పెట్టుకుంటే ట్యాంక్ పైకి వాటర్ వెళ్తుంది.